తరలించినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవంగలనైనా జీవాధిపతి, నీ బంగారు పాదాలకు వందనాలు. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవ స్తోత్రం. కీర్తనీయుడమైన మా దేవుడు మీరే గనుక నీకు వందనాలు. మీరు ప్రేమించి ఇచ్చిన ఈ అమూల్యమైన సమయానికి వందనాలు తండ్రి. ఎందుకంటేనైనా మా దేవునితో మేము గడుపుట మాకెంతో ఆశీర్వాదకరమైనట్టుగా అటు శ్రేష్టకరమైన మాటలను తండ్రి వినే గొప్ప భాగ్యాన్ని తండ్రి ఈ దినం మీరు మాకు ఇచ్చినందుకు బట్టి వందనాలు. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు గనుకనే ఇటువంటి అవకాశం ప్రభా నీ కృపలో మేము పొందుకొనగలుగుతున్నామని నమ్మి నిండు మనసుతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయనా తండ్రి ఈ దినపు అయ్యా సందేశం వినగల చెవి ప్రతి ఒక్క బిడ్డకి వినగల చెవి గ్రహించగల మనసు మీరు నేరుగా బహుస్పష్టముగా మాట్లాడు తండ్రి మహిమ ఘనత ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందమని యేసయ్య ముందున్న సమయంతో నడిపించి మహిమ పొంది యేసయ్య అతిథి నమ్మందరికి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అనేక సార్లు ప్రేమైన వలన ఏ రీతిగా ఉంటాము అంటే మన జీవితంలో మనకు ఎదురవుతున్న సమస్యలను బట్టి నిజంగా భయంకరమైన ఆందోళన కలిగి ఉంటాం. ఎందుకంటే ప్రభువా ఈ సమస్య ఎట్లా నా జీవితంలో వెళ్తుంది అనే ఆలోచన. ఎందుకంటే అవి మామూలు సమస్యలు అయితే ఒకవేళ కొద్దిగా ఆలోచిస్తారు. అయితే అది చాలా పెద్ద సమస్య అనుకోండి. అప్పుడు ఏ రీతిగా ఉంటుంది అంటే వారి భయము నిజంగా పీక్ లెవెల్కి వెళ్తూ ఉంటుంది ప్రేమైన వాళ్ళ. నిజంగా ఒకవేళ వారి హార్ట్ బీట్ ఏ రీతిగా ఉంటుందంటే నిజంగా అత్యధికంగా కొట్టుకోవడం ప్రారంభిస్తూ ఉంటుంది. ఎందుకు ఆ రీతిగా ఉంటుంది అంటే వారు ఎదుర్కొంటున్న సమస్యను బట్టి, వారు ఎదుర్కొంటున్న మరి సమస్య యొక్క తీవ్రతను బట్టి ఆ రీతిగా నిజంగా భయపడే వారిగా ఉండడం ప్రారంభిస్తూ ఉంటారు. అయితే నిజంగా నాకు అనిపించింది ఏమని అంటే దేవా ఇంత భయంకరమైన సమస్య ఉంటే అప్పుడు ఆ సమస్యలో దేవుడిచ్చే సమాధానం లేకపోతే దేవుడు చూపించే పరిష్కారం ఏ రీతిగా ఉంటుంది అంటే నిజంగా మనమైతే ఇంత టెన్షన్తో ఇంత భయముతో నిజంగా వణుకుతూ ఉంటే దేవుడు చాలా సింపుల్గా ప్రేమైన వారు అంత సింపుల్గా అంటే అంత సింపుల్గా సమస్యలను తీసివేసే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. నిజంగా నాకు అనిపిస్తుంది ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రభువా మేమైతే సమస్యలను చూసి ఏ రీతిగా భయపడుతూ ఉంటే నువ్వు కేవలము ఎంత ఈజీగా తొలగించేసావు ప్రభువా. నిజంగా అంత సర్వశక్తిమంతుడు, ఎంత కృపగలిగిన వాడు మనకు దేవుడు ప్రేమ. హల్లెలూయా. మరి ఏంటి ఆ సమస్యలు, ఏ రీతిగా ఆ వారిలో ఉంటున్న ఆ సమస్యలను ప్రభు ఏ రీతిగా తొలగించాడు కూడా ఈ దినపు వాక్యాల్లోంచి చూడాలని ఆశపడుతున్నాను ప్రేమ వల్లరా. హల్లెలూయా. చూద్దాం నిర్గమకాండం 14వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 9వ వచనం. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పీహ హీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలిసి కొనిరి. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా ఇశ్రాయేలులు ఎక్కడున్నారా అంటే సముద్రము దగ్గర దిగి ఉన్నారు అన్న మాట ఇక్కడ కనబడడం ప్రారంభిస్తుంది ప్రేమైన వాళ్ళ. అంటే నిజంగా వెనక శత్రువులు వస్తున్నారు, ఎవరు భయంకరంగా ఉన్నారు. ఇప్పుడు వారికి ఉన్న సమస్య ఏంటంటే వారికి ముందుకు సాగాలి అంటే లేకపోతే ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే వారికి ముందు దారి ఉండాలి. మరి ఇప్పుడు దారి ఉండాలి అంటే ఏముంది అంటే ఎదురుగా సముద్రం ఉంది అంటే ప్రేమైన వాళ్ళ. అంటే ఎంత భయంకరమైన సమస్య ఇశ్రాయేలుల ఎదురుగా ఉంది అంటే ఎవరు కూడా ఆ సమస్యను తీర్చలేనంతగా బలముగా ఉంది ప్రేమైన వాళ్ళరా. అనేక సార్లు మనం చూస్తూ ఉంటాం కదా, ఒకవేళ ఒక వ్యక్తి లేకపోతే ఇద్దరు, ఒకవేళ 10 మంది మన చిన్నప్పుడు స్కూల్లో చెప్తూ ఉంటారు ఏమని అంటే అయ్యా మీరు ఐక్యమత్యంగా ఉంటే మిమ్మల్ని నిజంగా చూపిస్తూ ఉంటారు కదా టీచర్స్. ఏమని అంటే ఒక కట్టెను త్వరగా విరిచి వేస్తారు. ఐకమత్యంగా ఉంటే దాన్ని ఎగ్గడానికి చాలా కష్టమవుతుంది. సో మీరు ఐకమత్యంగా ఉన్నప్పుడు లేకపోతే మంది ఎక్కువ ఉన్నప్పుడు సమస్యలు కొన్ని మిమ్మల్ని ఏమీ చేయలేవు అన్నట్టుగా చెప్తూ ఉంటారు. నిజమే ప్రేమైన వాళ్ళ. ఒక వ్యక్తికి కాకుంటే ఇంకొక వ్యక్తికి ఇంకొక ఆలోచన రావడం ప్రారంభిస్తుంది. కాబట్టి ఇక్కడ చూస్తే దాదాపుగా కొన్ని లక్షల మంది ప్రజలు ఇక్కడ ఉన్నారు. అయితే కూడా సముద్రాన్ని నిజంగా సేఫ్గా వాళ్ళు
నిజంగా వారికి దగ్గర ఉన్న ఆస్తి, వారి దగ్గర ఉన్న మరి పశు సంపద అన్నీ కూడా సేఫ్గా వెళ్ళాలి అంటే హైలీ ఇంపాసిబుల్ ప్రేమైన వాళ్ళు. అంటే సమస్య మామూలుది కాదు. కొన్ని లక్షల మంది అక్కడ ఉన్న ఆ సమస్యను వారు తీర్చుకోలేనంత భయంకరమైన సమస్య వాళ్ళ కళ్ళ ముందు ఉంది ప్రేమైన వాళ్ళ. అయితే నాకు అనిపిస్తుంది ఏమి చేసినా కూడా, ఎటు చూసినా కూడా సమస్యను వాళ్ళు ఓవర్కమ్ చేయడానికి, సమస్య నుంచి వారు బయటపడడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు ప్రేమైన వాళ్ళరా. ఇంకా మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం. ఆ సమస్యను బట్టి వారు ఎంతగా భయపడ్డారో కూడా బైబిల్ గ్రంథం నుంచి మనం చూడడం ప్రారంభిద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయము 10వ వచనం నుంచి 12 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని మనం చూద్దాం ప్రేమైన వాళ్ళరా. నిర్గమకాండము 14వ అధ్యాయం 10వ వచనం నుంచి 12 వరకు ఉంటున్న దేవుని మాటలు చూద్దాం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే గదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులమగుటయే మేలని చెప్పిరి. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, ఆ సమస్య ఎంత తీవ్రతగా ఉంది అంటే నిజంగా వారు బానిస బతుకులో ఉండడమే మేలు అనుకున్నారంట. అంటే ఇక పరిస్థితి ఏ రీతిగా ఉందంటే వారు చచ్చిపోతారు. ఎందుకంటే అంత భయంకరమైన సమస్యలు, ఇక వారు ఏరే ఆప్షనే లేదు. వారు మిక్కిలి భయపడిరి. అంటే ఇన్ని లక్షల మంది కూడా తమ ఎదుట ఉన్న సమస్యను చూసి భయపడి నిజంగా మోషేతో చెప్తున్నారు, అయ్యా ఈ పరిస్థితి మాకు వద్దు అని. అంటే వారు భయపడిన విధానము అక్కడ కనబడడం ప్రారంభిస్తుంది ప్రేమైన వలన. ఇక్కడ చూస్తే కొన్ని లక్షల మంది ఒకే సమస్యతో, ఇక ఏమన్నా ఉందా అంటే మరణమే ప్రేమైన వలన. ఆ సమస్యతో వారు బాధపడుతుండగా, అయ్యా ఇంత అన్ని లక్షల మంది భయపడుతూ వణికిపోతున్నారు కదా, మరి నీ దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏ రీతిగా ఉంటుంది ప్రభువా అంటే దేవుడు చెప్పిన సమాధానాన్ని కూడా ఇప్పుడు మనం చూడడం ప్రారంభిద్దాం. అదే నిర్గమకాండము 14వ అధ్యాయము 15 నుంచి 16 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 15 నుంచి 16 వరకు. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇక్కడ చూస్తే ప్రేమిన వలరా రాయబడిన మాట ఇంత బలముగా, ఇంత బలమైన సమస్య ఎదుట ఇశ్రాయేలులు మిక్కిలి భయపడుతూ ఉండగా దేవుడు చెప్తున్న మాట, అయ్యా నువ్వు ఏం చెప్తావు అంటే, మోషే నువ్వు నాకేలా మొరపెట్టితివి, సాగిపోవుడని ఇశ్రాయేలులతో చెప్పుము. నీ చేతికర్ర సముద్రం వైపు చాపుము, అది పాయలవుతుంది, ఆరిన నేల మీద వెళ్తావు అన్నాడు ప్రేమ వాళ్ళరా. హల్లెలూయా. ఇదేంటి ఇంత భయంకరమైన సమస్యకు దేవుడు ఏదో జయమంటాడేమో, లేకపోతే ఏదో చేస్తాడంటే ఏమీ లేకుండా అసలు నాకు ఎలా మొరపెడుతున్నారు, సాగిపోడి అంటే దేవుని దృష్టిలో ఏమాత్రము కూడా అది సమస్యగా కనబడమే లేదు ప్రేమన వలన. హల్లెలూయా. ఎంత సాపిగా చెప్తున్నాడు అంటే, సాగిపోడి నాకేలా మొరపెడుచున్నావు, అసలు ప్రార్థన కూడా అవసరం లేదా అన్నట్లుగా చెప్తూ ఉన్నాడు. తర్వాత అంటాడు, నీ చేతి కర్రను సముద్రం వైపు చాపితే అది పాయలవుతుంది. అంత మాత్రమే కాకుండా బురద నేలలో కూడా మీరు పోవాల్సిన అవసరం లేదు, ఆరిన నేల మీద మీరు నడిచేదరు అని చెప్పడం ప్రారంభించాడు ప్రేమ వాళ్ళ. నాకు అనిపిస్తుంది ఇది సాధ్యమవుతుందా? ఎందుకంటే దేవుడు చెప్పాడు ఈ మాట, మీరు సాగిపోండి అని. కానీ ఒక ఆ టైం ఎంత తక్కువగా ఉందంటే వారికి సమీపన శత్రువులు ఉంటున్నారు. ఇప్పుడు ఒకవేళ సముద్రం పాయలవుతుంది, ఆ తర్వాత ఆరిన నేల మీద మీరు సముద్రం పాయలైతే వెళ్తారు అన్నమాట కూడా కాదంట. నేను ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తాను ఎరితిగా కాదంట. దేవుడు చెప్తున్నాను, నువ్వు సముద్రం వైపు కర్ర ఎత్తు, నేను పాయలు చేస్తాను, ఆరిన నేల మీద వారు నడుచుకుంటూ వెళ్తారు అన్నాడు ప్రేమైన వారు. హల్లెలూయా.
నిజంగా ఇంత బలమైన అద్భుతానికి ప్రభువా నువ్వు పెట్టిన ఎఫెక్ట్ ఎంత? ఎందుకంటే సముద్రం అనేది తొలగిపోవడం హైలీ ఇంపాసిబుల్ ప్రేమైన వారలారా. ఎందుకంటే అంత వాటర్ ఉంటుంది, అంత బలమైన రీతిగా ఉంటుంది. ఎందుకంటే మనం చూసాం కదా, కొన్ని సంవత్సరాల కిందట సునామీ వస్తే దేశాలే ప్రేమైన వలన కొట్టుకొని పోయినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఎక్కడ సునామీ వచ్చిందో, ఇండోనేషియా అయితేనే, ఆయా దేశాలలో అయితే నిజంగా చెప్తూ ఉంటారు కదా, అలలు ఆ రీతిగా లేచి వస్తూ ఉండగా కొన్ని వేల మంది ప్రజలు చచ్చిపోయారు ప్రేమైన వాళ్ళ. అంటే అంత భయంకరం ఒక అలకే నిజంగా ఆయా ప్రాంతాల్లో, ఒకవేళ భారతదేశంలో కూడా ఆ సమయంలో మనం చూసాం సునామీ యొక్క ఎఫెక్ట్ ఎంతగా ఉన్నది. అంటే సునామీ వస్తే కొన్ని దేశాలే నష్టపోయినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. మరి అంత పెద్దగామైన సముద్రం గురించి దేవుడు చెప్తున్నాడు, అయ్యా నువ్వేమి నాకు భారతం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు సాగిపోడని ఇశ్రాయేలుతో చెప్పు, నీ చేతి కర్రను సముద్రం వైపు ఎత్తు, నేను సముద్రాన్ని పాయలు చేస్తాను. పాయలు చేయడమే కాదు, ఆరిని నిలగలగలుగుతారు. అయ్యా ఏంటి ప్రభువా అంటే మనమైతే భయం కలిగి ఉంటాం. దేవుడు అయితే చాలా సింపుల్గా చెప్తున్నాడు. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు అనిపించింది ప్రేమైన వాళ్ళరా, ఏమని అంటే మరి దేవుడు ఎంత ఎఫెక్ట్ పెట్టాడు ఈ విషయంలో, అద్భుతం జరగడానికి ఎంతగా పనిచేశాడు అంటే బైబిల్ గ్రంథంలో మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళరా. అదే నిర్గమకాండము 14వ అధ్యాయము 21, 22 వచనాలు ఉంటున్న దేవుని మాటలు చదువుదాం. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా ఏ రీతిగా ఉంది అంటే నాకు అనిపిస్తుంది ప్రభువా ఇంత అద్భుతము ఒక అసాధారణమైన కార్యము. ఎందుకంటే సముద్రమే చీలిపోవడం, ఆ తర్వాత అది ఆరిన నాలిగా గట్టిగా ఉండడం. ఎందుకంటే నిజంగా మనం చూస్తూ ఉంటాం ప్రేమైన వాళ్ళరా, ఒకవేళ కొన్ని సంవత్సరాల కిందట వర్షం పడి ఎక్కడైనా క్రికెట్ ఆ రోజు ఒకవేళ తడిగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం ఆ గ్రౌండ్లో ఉన్న తడి మాత్రమే, వాటర్ కాదు ప్రేమైన వాళ్ళ, తడి మాత్రమే ఆర్పడానికి ఏం చేస్తారంటే హెలికాప్టర్స్ని తీసుకొచ్చి దానికి పైగా తిప్పుతూ ఉంటారు. ఎందుకంటే ఆ హెలికాప్టర్స్ రెక్కల మీదుగా వచ్చే గాలి ద్వారా నిజంగా ఆ గ్రౌండ్ ఆరాలి అని ప్రేమైన వాళ్ళ. అయితే ఇక్కడ చూస్తే దేవుడు ఇటువంటి మరి సముద్రమే చీలిపోవాలి, ఆ తర్వాత ఆరిన నెల కావాలి అంటే ఎంత గాలి రావాలి ప్రేమైన వాళ్ళ, అంటే ఎట్లా అవుతుంది అని మనం అనుకుంటుంటాం. అయితే దేవుడు ఎంత సింపుల్గా అంటే ఆ రాత్రి దేవుడు తూర్పు గాలిని పంపించగా సముద్రాన్ని పాయలు చేయడం ప్రారంభించిందంట. అంటే ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అంటే దేవా నువ్వు ఎంతగా ఎఫెక్ట్ పెట్టావు ఈ అద్భుతం జరగడానికంటే దేవుడు తాను చేసిన సృష్టిలో ఒకదాన్ని మాత్రమే వాడాడు ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా, కేవలం ఒకదాన్ని వాడాడు అంతే. ఆ తూర్పు గాలి అట్లా ప్రయాణించు అంటే అదేం చేసింది, సముద్రాన్ని పాయలు చేసింది, ఆరిన నేలగా చేయడం ప్రారంభించింది. హల్లెలూయా. మనం చూస్తూ ఉంటాం సృష్టిలో దేవుడు ఎన్నో కలగజేశాడు. సూర్యుని కలగజేశాడు, చంద్రుని కలగజేశాడు, భూమిని కలగజేశాడు, పర్వతములను, సముద్రమును, ఇంకా దేవుడు ప్రతి దాని నక్షత్రములు, ఆకాశంలో ఎన్ని పాలపుంతలు ఉన్నాయో మనకు తెలియదు. ఎన్ని దేవుడు కలగజేస్తే దాంట్లో జస్ట్ ఈ కొన్ని లక్షల మంది సమస్యను తీర్చడానికి దేవుడు వాడిన మెథడ్ ఎంత అంటే ప్రేమైన వాళ్ళరా కేవలం ఆయన చేసిన ఒక్కటి మాత్రమే అంట ప్రేమైన వాళ్ళరా. ఏ రీతిగా ఉంది అంటే మొత్తము అసలు దేవుడు చెప్పిన మాటను ఫుల్ఫిల్ చేయడం ప్రారంభం. కేవలం తను కలగజేసిన వాటిలో గాలిని ఒక్కటి మాత్రమే దేవుడు వాడాడు ప్రేమ. హల్లెలూయా. అంటే ఆయన ఒకటి వాడితేనే అయ్యా ఇంత బీభత్సంగా ఉంది, మేము చచ్చిపోతాము, ఈ అరణ్యంలో రాలిపోతాము, అసలు మా జీవితంలో ముందుకు వెళ్ళాలనే అసలు వెళ్ళే దారే లేదు అంటుండగా దేవుడు కేవలం తను కలగజేసిన ఒక్క గాలి ద్వారా వారు ఏదైతే జరగదనుకున్నారో దాన్ని జరిగించి తీర్చాడు ప్రేమ, జరిగించి చూపించాడు ప్రేమ వాళ్ళ. హల్లెలూయా. అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో అనేక సార్లు
భయపడుతూ బాధపడుతూ టెన్షన్ అధికంగా ఉంటుంది కదా ప్రేమైన వాళ్ళ. అయితే దేవుడు చెప్తున్న మాట, మీరైతే అంత పెద్ద సమస్య, మరి దేవుడు చెప్పిన మాట ఎట్లా జరుగుతుంది అంటే కేవలం దేవుడు ఒక్క దాన్ని మాత్రమే వాడుకొని అద్భుతం చేయడం ప్రారంభించాడు ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా. మరి ఎవరు మన దేవుడు అంటే అంత సర్వశక్తిమంతుడు ప్రేమ. అన్నీ వాడలేదు ఆ లక్షల మంది సమస్యలు తీర్చడానికి, మరణం నుంచి ఇలా బయటపడడానికి కేవలం గాలిని వాడాడంట ప్రేమ వాళ్ళ. హల్లెలూయా. మరి మన జీవితంలో మనం అనుకుంటున్నాం కదా, అయ్యా ఈ సమస్య ద్వారా నేను ఏమైపోతానో నాకు ఎటు తోచకుంది అంటే దేవుడు అంటాడు, నాకేలా మొరపెడుచున్నావు సాగిపోడి. ఇశ్రాయేలుతో ఏ రీతిగా చెప్పాడు, కేవలం తాను వాడిన ఒక్క దాని ద్వారా ఇశ్రాయేలు ఊహించని అద్భుతము జరిగి వాళ్ళ కళ్ళ ముందే, బైబిల్లో ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆరిన నేల మీద నడవడం ప్రారంభించారంట. హల్లెలూయా. మన దేవుడు ఎంత సర్వ శక్తివంతుడు కదా ప్రేమైన వాళ్ళ. అదే దేవుడు మనతో ఉంటున్నాడు. మన జీవితంలో కూడా అటువంటి అద్భుతాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా. మరొక వాక్య భాగాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఇక్కడ కూడా వారి జీవితంలో ఉన్న భయంకరమైన సమస్య ఏ రీతిగా ఉంది, అయితే దేవుడిచ్చిన మరి సమాధానం ఎంత ఈజీగా ఉందో కూడా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళరా. అదే నిర్గమకాండం 14వ అధ్యాయము 7-9 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములనన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయెను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు, అతని గుర్రపు రౌతులు, అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పీహ హీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలిసికొనిరి. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, రాయబడిన మాటలు ఏ రీతిగా ఉంటాయంటే ఇంకొక సమస్య వారి జీవితంలో మనం చూడడం ప్రారంభిస్తాం. ఏంటి ఆ సమస్య అంటే ఫరో వీళ్ళని తరుముతున్నాడంట. ఏ రీతిగా అంటే అతడు రథములన్నిటినీ శ్రేష్టమైన 600 రథములతో ప్రతి రథం మీద రౌతును మరి సైనికుల్ని ఎక్కించుకొని ఫరో కూడా బయలుదేరి వారిని తరడం ప్రారంభిస్తున్నాడు ప్రేమైన వాళ్ళ. నిజంగా నాకు కనిపిస్తుంది ఎంతటి భయంకరమైన సమస్య నిజంగా ఏ రీతిగా ఉంది అంటే అసలు ఫరో సైన్యం మొత్తము కూడా ప్రేమైన వాళ్ళ ఏ రీతిగా ఉంది, వారిని తరిమి చంపడానికి వస్తున్నారంట. అంటే నాకు అనిపిస్తుంది ఎంతటి భయంకరం. ఎందుకంటే ఆ ఫరో దగ్గర వీరు బానిసలుగా ఉన్నారు ప్రేమైన వాళ్ళ అన్ని సంవత్సరాలుగా. ఇప్పుడు ఆ ఫరో ఏం చేస్తున్నాడు, వీళ్ళని తరమడం ప్రారంభిస్తున్నాడు. ఎటు చూసినా వారి బలం ఎక్కువ ప్రేమైన వాళ్ళు. ఎందుకంటే వారు యుద్ధము తెలిసిన వారు, నిజంగా వారు ప్రొఫెషనల్ యుద్ధములు, నిజంగా వారు యుద్ధ అభ్యాసము చేసిన వారు ప్రేమైన వాళ్ళ. అంటే వారికి యుద్ధం ఏ రీతిగా చేయాలో తెలుసు. అంటే నిజంగా మనం చూస్తూ ఉంటాం అనేకమైన, ఒకవేళ వారు కత్తి తీసుకున్నారనుకో, కత్తిలో నైపుణ్యం గల వాళ్ళు ఉంటారు. ఈటెలు, డాళ్ళు, ఇంకా రకరకాల ఆయుధాలతో వారు వెంటబడుతుండగా ఏమీ లేని ఏ ఆయుధం కూడా ఒకవేళ ఇశ్రాయేలు దగ్గర ఉండదేమో ప్రేమైన వాళ్ళ సమయానికి వీరు వారిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎంతటి భయంకరమైన సమస్య. నిజంగా ఎటు చూసినా బైబిల్లో రాయబడి ఉంటుంది, వారిని చూసి భయపడిరని రాయబడింది కదా. అదే మాట ప్రేమైన వాళ్ళ. ఎంత భయపడ్డారు అంటే అయ్యా చచ్చిపోతామన్నంత భయం ప్రేమైన వాళ్ళ. ఇంకా చూద్దాం, వారు అంత సమస్య అంతటితో ఆగిందా? ఇక దేవుడు ఈ కార్యాలు చేశాడు కదా, 6 నెలల మీద నడిచి ఇవి చూస్తుండగా రొంత ఉపశమనం కలుగుతుండగా అయినా కూడా సమస్య వదిలిపెట్టిందా అంటే బైబిల్ గ్రంథం నుంచి చూడడం ప్రారంభిద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం ప్రేమైన వాళ్ళరా. ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, రాయబడిన మాట దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తే వాళ్ళు అనుకొని ఉంటారు, అమ్మా దేవానికి స్తోత్రం, ఎందుకంటే మా జీవితంలో ఒక అద్భుతం జరిగింది, మేము ముందుకు వెళ్ళే దారి ఒకటి ఉంది అని వాళ్ళు బయలుదేరి వెళ్తుండగా ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే ఆ సముద్రంలోకి కూడా అంటారు ప్రేమైన వాళ్ళరా.
ఏ ఆరిన నేల మీద అయితే ఇశ్రాయేలు వెళ్తున్నారో అదే ఆరిన నేల మీద తమను చంపడానికి శత్రువులు కూడా వెనకనే తరుముతూ వస్తున్నారంట ప్రేమిన వాళ్ళ. నిజంగా ఎంత భయం అనిపించి ఉంటుంది. అరే ఇదేంటి, ఒక సంవత్సరం పోయింది, ఇంకా మేము కొంత గాలి పీల్చుకుంటాం, లేకపోతే రిలాక్స్ అవుతాం అని అనుకుంటూ ఉంటే ఎర్ర సముద్రం పాయలైనప్పుడు సంతోషపడి ఉంటారు. అయ్యో మాకు ఒక దారి దొరికింది మేము ముందుకు వెళ్ళడానికి అన్నట్లుగా వారు సంతోషంగా ముందుకు వాళ్ళ అడుగులు పడుతూ ఉండగా వెంటనే ప్రేమిన వాళ్ళ ఏ రీతిగా ఉందంట, వారితో కలిసి ఆ సముద్రము ఆరిన నేల మీద వారిని ఎవరైతే చంపాలనుకుంటున్నారో వారు రావడం ప్రారంభించారు. ఇశ్రాయేల్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుంది కదా ప్రేమిన వాళ్ళరా. అయ్యో ఈ సమస్య నుంచి మమ్మల్ని ఎవరు విడిపించగలరు అన్నంత భయముతో, నిజంగా టెన్షన్. ఎందుకంటే వెనకనే వారు వస్తున్నారు ప్రేమిన వాళ్ళు. వీరికి ఎంతగా ఆరిన నెలగా ఉందో వీరికి అంత నెలగా, వీళ్ళు ఇంకా పైపెచ్చు వీళ్ళు నడుచుకుంటూ వస్తే శత్రువు రథం వేసుకొని వస్తున్నాడు ప్రేమిన వాళ్ళ. అంటే అంత స్పీడ్గా వీళ్ళని కలుసుకొని వీళ్ళని చంపాలి అన్న ఉద్దేశంతో శత్రువు మీదికి వస్తుంటుండగా, అయ్యా మరి అంత బలమైన శత్రువులు బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, శ్రేష్టమైన 600 ఇనుప రథములతో మిగతా రౌతులు నిజముగా ప్రేమైన వాళ్ళ ఈ రీతిగా వస్తూ ఉంటుండగా మరి వారి పరిస్థితి ఏ రీతిగా ఉంటుంది. అంత బలమైన సైన్యము నిజంగా ప్రేమైన వాళ్ళు చూస్తున్నప్పుడు ఎంతగా భయపడి ఉంటారు. అయితే దేవా నీవిచ్చిన ఆ సమస్య నుంచి నీ బిడ్డలకు నీవిచ్చిన సమాధానం ఏ రీతిగా ఉందయ్యా. మరి అంత సైన్యముతో మీరు ఊరికనే ఉండుడి, యెహోవా నేడు కలగజేయు రక్షణ మీరు ఊరికనే చూడుడి అని మరి మోషే చెప్పాడు కదా. మీ పక్షాన యుద్ధము దేవుడే చేస్తాడని చెప్పాడు కదా. మరి దేవుడు ఏమైనా దిగివచ్చి లేకపోతే దేవదూతలు ఏమైనా దిగివచ్చి ఆ ఈజిప్టులతో యుద్ధం చేశారా అంటే ఏమీ లేదు ప్రేమైన వాళ్ళు. యెహోవా ఏమి పక్షాన యుద్ధము చేయనని మోషే అన్నాడు కదా. ఇప్పుడు దేవుడు ఏమైనా దిగి వస్తాడా? లేదు. నిజముగా అశ్షూరు రాజుతో ఒకవేళ యుద్ధం చేసినట్లుగా దేవదూతను ఏమైనా పంపించాడా అంటే అది కూడా లేదు ప్రేమైన వాళ్ళ. అయ్యా ఏంటి ప్రభా, ఎన్ని లక్షల మంది ఏ రీతిగా మేము సఫర్ అవుతున్నాం, మరి ఏ రీతిగా సమస్యను తొలగించావు ప్రభా అంటే దేవుడు అంటాడు ప్రేమైన వల్ల ఎంత ఈజీగా ఆ సమస్యను పరిష్కరించాడు. ఇక్కడ మనం బైబిల్లో చూడడం ప్రారంభిద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 27-28 వచనాలు మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వల్ల. మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. హల్లెలూయా. ఏంటి ప్రభా నీ కార్యాలు, యుద్ధం చేస్తానన్నవే దేవదూతలు దిగి వస్తానా, దేవా నువ్వే దిగి వస్తావు అంటే దేవుడు అనుకుంటాడు అయ్యా మీరు టెన్షన్ పడిపోతున్నారు అది పెద్ద సమస్య అని. అయితే నా దృష్టిలో అది ఎంత నథింగ్ అంటే ఏ నీళ్ళు అయితే ఇశ్రాయేలుకు గోడగా నిలబడ్డాయో దేవుడు ఆ నీళ్ళని తిరిగి రప్పించాడంట. అంటే తాను కలగజేసిన కేవలం ఒకదాని ద్వారా వీళ్ళు అనుకుంటున్నారు ఆ లక్షల మంది మమ్మల్ని చంపేస్తుంది. అయితే దేవుడు అంటాడు ఏ రీతిగా ప్రభా యుద్ధం చేస్తానన్నావు అంటే కేవలం గోడలుగా నిలబడిన వాటర్ నీకు ఆ సముద్రపు నీరు ఆ రీతిగా వారిని కప్పివేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. ఫరోయు నిజంగా బైబిల్లో రాయబడింది కదా, ఫరో నిజం యొక్క సర్వసేనను కప్పివేశాను, ఏ ఒక్కరు కూడా మిగిలి ఉండలేదు అన్న మాట చూసాం ప్రేమ. హల్లెలూయా. అయ్యా నువ్వు అనుకుంటున్నావు కదా ఇంత జనములో ఎవరు మిగిలిన ఒకవేళ వచ్చి ఒక్కరి మీదైనా దాడి చేస్తాడేమో అంటే అవసరమే లేదని మొత్తం చంపేశాడంటే ప్రేమ. హల్లెలూయా. ఏ రీతిగా దేవుడే దిగి వచ్చి యుద్ధం చేశాడా? జస్ట్ ప్రేమలో తను కలగజేసిన సృష్టిలో ఒకదాని వాడాడంతే. అయ్యా లక్షల మంది ప్రాణభీతితో కొట్టుకుంటున్నారు కదా, అయితే నా శక్తి అంతా చూడండి, అది చాలా సులభం. ఆ సమస్యను మీ జీవితంలోంచి తీసివేయడం నాకు చాలా సులభం అన్నట్లుగా దేవుడు తన కార్యాన్ని తన మహిమను చూపించడం ప్రారంభించాడు. నిజంగా మన జీవితాల్లో ఈ వాక్యం వింటున్న ఒక్కొక్క జీవితంలో ఎటువంటి సమస్యలతో ఒకవేళ బాధలతో బాధపడుతున్నారు నాకైతే తెలియదు ప్రేమ వాళ్ళ.
ప్రభు ఎందుకు ఈ రీతిగా ఈ వాక్యాన్ని చూపించడో కూడా నాకు తెలియదు. అయితే నేను నమ్మేది ఒకటే, మనం సమస్యల చేత భయపడుతూ నిజంగా ఒకవేళ మరణమే నాకు వస్తది అన్నంతగా భయపడుతూ ఉంటే అది నా చేతిలో చాలా స్వల్పం అన్నట్టుగా దేవుడు తీసివేయడం ప్రారంభించాడు. మరి మీ జీవితంలో ఏమి ఎదుర్కొంటున్నారో దేవుడు చెప్తున్నాడు, అది నా దృష్టిలో నథింగ్, అది అసలు సమస్యే కాదు. దేవుడికి ఎక్కడ కూడా దిగి వచ్చి మాట్లాడినట్లుగా కూడా బైబిల్లో లేదు. అంటే ఆ సమస్య కోసం దేవుడు పోరాడినట్టుగా ఏ మాత్రం కనబడదు. ప్రేమ ఎంత గొప్ప దేవుడిని మనకు కలిగింది. మరి ఏ సమస్య మన జీవితాన్ని భయపెడతా ఉంది. నిజంగా దేవుడు చివరిగా ఒక వాక్య భాగాన్ని నేను మీకు చూపించి ఈ వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుడు ఇచ్చిన తలంపులు సంపూర్తిగా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. అదే నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వచనం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. ఇక్కడ చూస్తే ప్రేమిన వాళ్ళరా ఏ రీతిగా ఉంది అంట. ఎందుకు నేను ఈ మాట చదివానంటే వాళ్ళు 3 దినాలు ప్రయాణం చేశారంట, నడిచిరి అని రాయబడి. అప్పుడు వాళ్ళకి నీళ్లు లేవంట. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మారా దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు బైబిల్ రాయబడి ఉన్న మాట మనం చూసినట్లయితే, నిజంగా మనం చూసినట్లయితే మారాకు చేరారు. ఇప్పుడు ఏమనుకుంటారు? మారాలో నీళ్ళు ఉన్నాయి కాబట్టి నీళ్ళు తాగితే బాగుంటుంది అనుకుంటారు. అయితే బైబిల్లో చూడొచ్చు, మనం 23 నిర్గమకాండం 15వ అధ్యాయం 23 వచనం కూడా చదువుకుందాం. మారా నీళ్లు చేదైనను గనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయిరి, అందువల్ల దానికి మారా అని పేరు కలిగెను. ఇక్కడ చూస్తే ఆ నీళ్లు మామూలు చేతగా కాదంట ప్రేమిన వాళ్ళు, ఆ నీళ్లు తాగలేనంత భయంకరమైన పరిస్థితిలో ఉంటుంది. సాధారణంగా ఏ రీతిగా ఉంటుంది అంటే ఆ నీళ్ళు కొంచెమైనా ఒకవేళ కంఫర్టబుల్గా ఉంటే తాగుతారు ప్రేమిన వాళ్ళ. ఒకరోజు ఏమైంది అంటే మేము ఒక ప్రాంతానికి దైవజనులతో కలిసి మరి సేవకు వెళ్ళాము ప్రేమిన వాళ్ళు. సేవకు వెళ్ళాము. మరి యవనస్తులం అంతా కలిసి చాలా రోజుల కిందట మరి యవనస్తులంతా కలిసి ఒక వెహికల్లో బయలుదేరి వచ్చాం. వస్తుండగా దారి మధ్యలో అది దట్టంగా మరి అడవి ప్రాంతముగా ఉంది. ఆ ప్రాంతంలో మేము ప్రయాణం చేస్తున్న వెహికల్ ఏమైంది అంటే మరి చెడిపోయింది ప్రేమిన వాళ్ళ. చెడిపోవడంతో మేము వెహికల్ అక్కడే పార్క్ చేసాం. నిజంగా మేము పట్టణం నుంచి బయలుదేరి వచ్చాం కాబట్టి ఇక మాకు నీళ్లు దప్పిగా అవుతూ ఉన్నాయి. నీళ్ళు దప్పిగా అవుతూ ఉంటే మరి మాతో ఉన్న ఒక సహోదరు, ఎందుకంటే మేము ఉన్నది మరి ఊరు కాదు కానీ ఊరికి కొంచెం వెలపలగా ఉన్నది. సో అప్పుడు వెంటనే అక్కడ తోటలు ఉంటే ఆ తోటలోకి వెళ్ళాం ప్రేమ. వెళ్తే అక్కడ ఒక బావి ఉంది. ఆ బావిలో నీళ్లు ఉన్నాయి, నీళ్లు కనబడుతున్నాయి. అయితే చూస్తే తాగడానికి ఏమాత్రం యోగ్యంగా లేవు ప్రేమైన వాళ్ళ. అంటే తేటగా కానీ అట్లా ఏమి లేవు, అంతా పాచిపట్టి ఉంటున్నాయి. మేము అనుకున్నాము ఇది తాగలేము మనము, ఎందుకంటే పాచిపట్టి ఉన్నాయి, రోతగా ఉన్నాయంటే. అప్పుడు మాతో ప్రయాణం చేసిన ఒక సహోదరుడు ఏం చెప్పాడంటే, అయ్యా మీకు చూస్తే ఆ రీతిగా కనబడతాయి, ఇప్పుడు మనకు నీళ్లు దొరకాలంటే చాలా కష్టం. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆ నీళ్ళను మనం ఎట్లయినా సరే చేదుకొని దాన్ని వడగట్టుకుందాం, గుడ్డలు పెట్టి 1 కాదు 2, 3 సార్లు వడగట్టుకున్న తర్వాత అవి తాగడానికి మనకు పనికి వస్తాయని చెప్పడం ప్రారంభించాడు ప్రేమలో. అంటే చూడడానికి కాదు, చూడడానికి బాగలేకున్నాం కాబట్టి వాళ్ళు తాగలేదని కాదంట, ఆ నీళ్లు చేదైనవి కనుక వారు తాగలేకపోయిరి అన్న మాట రాయబడి ఉంటుంది. అంటే ఏమాత్రం యోగ్యముగా ఉన్నా వారు తీసుకునేవారు. ఏ రీతిగా ఉంది వాళ్ళ పరిస్థితి అంటే 3 రోజులు నడిచి వచ్చారు ప్రేమ. ఒకరా ఇద్దరా? కొన్ని లక్షల మంది. నిజంగా నడిస్తే ఆటోమేటిక్గా దాహం ఏర్పడుతుంది. ఒకవేళ ఎర్ర సముద్రం దగ్గర ఉన్నారు, ఆ వాటరు మరి తాగడానికి అంతగా ఉండవు కాబట్టి వారు మామూలుగానే బయలుదేరి ఉంటారు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఐగుప్తులో తెచ్చుకున్న నీళ్ళే ఒకవేళ వాళ్ళు తాగుతున్నారేమో. అయితే ఇప్పుడు 3 రోజుల ప్రయాణం జరిగింది, నీళ్ళు వాళ్ళకు తాగడానికి లేవంట. ఇప్పుడు మారాకు చేరుకున్నారు. అయితే మారాలో చూస్తే చేదు నీళ్లు కనపడ్డాయంట. వెంటనే వీళ్ళకి ఇంకేం దిక్కు తెలియదు ప్రేమ వాళ్ళ. ఫుడ్ లేకపోతే కనీసం కొద్దిసేపు అయినా 1-2 రోజులు ఉండొచ్చు, కానీ నీళ్లు లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి చాలా ఇబ్బందికరంగా వీరు ఫీల్ కావడం ప్రారంభించారు ప్రేమలో. ప్రభా ఇన్ని లక్షల మందికి ఇప్పుడు మారా ఉంది, ఆ నీళ్లు తాగలేదు, మరి వీళ్ళకి నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తావు ప్రభా? ఇన్ని లక్షల మంది వాటర్ సమస్య
ఎట్లా తీరుస్తావు ప్రభువా? ఏ అద్భుతం చేస్తావు ప్రభువా? ఎంత నిజంగా మీ బలం వాడతావు ప్రభువా అంటే, దేవుడు ఏ బలము వాడలేదు ప్రభువా. మనం బైబిల్ గ్రంథంలో చివరిగా వాక్య భాగం చూసుకుందాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 25వ వచనం. అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, హల్లెలూయా! ఇదేంటి ప్రభువా? ఇన్ని లక్షల మందికి తాగడానికి నీళ్ళు లేకపోతే ఏం చేస్తావు ప్రభువా అంటే, దేవుడు అన్నాడట, ఒక చెట్టును చూపించాడంట. ఒక చెట్టును చూపించాడంట. ఎంత సింపుల్‌గా ఉంది. ఇక్కడ చూస్తే సమస్య లక్షల మంది ఎదుర్కోలేని సమస్య. అయ్యా నువ్వు చూపిస్తే పరిష్కారం ఏ రీతిగా ఉంటదంటే చానా చిన్నదిగా ఉంటది. హల్లెలూయా! ఇంకొక మాటలో చెప్పాలంటే ఆల్రెడీ అన్ని పరిష్కారాలు ఆయన చేతిలోనే ఉంది. ప్రతి సమస్యకు పరిష్కారం ఎక్కడుంది? ఆయన చేతిలోనే ఉంది. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనే సమస్తాన్ని కలగజేసినవాడు. ఈ ఒక్క ఉదాహరణ చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను ప్రేమైన వాళ్ళని. చాలా రోజుల కిందట, కొన్ని సంవత్సరాల కిందట మనమందరికీ తెలుసు కరోనా అనే వైరస్ వచ్చింది ప్రేమైన వాళ్ళు. ఆ వైరస్ వచ్చినప్పుడు లక్షలు కాదు కదా, కోట్ల మంది కూడా నిజముగా ఏ రీతిగా అయిపోయారంటే ఇండ్లకే పరిమితమయ్యారు. ఎంత పెద్ద కోటీశ్వరుడైనా, బీదవాడైనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైనా ప్రేమైన వాళ్ళని ఎంతగా లాక్డౌన్లో బంధించబడి ఉన్నారంటే బయటికి రావడానికి భయపడి వణికిపోయారు. కనీసం ఎంత దగ్గర వారైనా షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడానికి కూడా భయపడ్డారు. ఇన్ని కోట్ల మంది సమస్యకు అయ్యా నువ్వు చూపించిన పరిష్కారం ఏది? నేను అనుకున్నాను ప్రభువా, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంతమందికి మెడిసిన్ కావాలి అంటే ఎట్లా వస్తుంది? ఎట్లా వస్తుంది ప్రభువా? ఎందుకంటే ఒకరికి వచ్చి ఒకరికి రాకుండా పోవడం కాదు, అందరికీ రావాలి కదా ప్రభువా. ఎందుకంటే ఈ భయంకరమైన సమస్యల నుంచి బయటపడాలంటే నువ్వు ఎటువంటి అద్భుతం చేస్తావు అని ప్రార్థన చేస్తుండగా దేవుడు చెప్పిన ఒకే ఒక మాట ప్రేమ, అయ్యా నువ్వైతే ఈ కరోనా కోసం ఇంతగా బాధపడి ప్రార్థన చేస్తున్నావు, అందరికీ మెడిసిన్ రావాలని. దేవుడు అన్నాడు, ఆల్రెడీ ప్రతి ఒక్కరిలో మెడిసిన్ నేను పెట్టే ఉన్నాను కదా అన్న. ఏంటి ప్రభా అంటే అప్పుడు చెప్పారు ప్రేమ వాళ్ళు, ఇమ్యూనిటీ పవర్ వల్లనే కరోనా వేగాంతం అవుతుంది. అంటే పుట్టిన ప్రతి మనిషిలో కూడా ఏముంది? ఆల్రెడీ ఇమ్యూనిటీ పవర్ దేవుడు పెట్టాడు ప్రేమలో. హల్లెలూయా! అంటే దేవుడు ఒక్క మాటలో ఎంత ఈజీగా చెప్పాడంటే, మీరు కరోనా అని బెబ్బేలు ఎత్తిపోతున్నారు, అయితే మీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ నేను ఎప్పుడో పెట్టి ఉన్నాను. సో ఎప్పుడైతే దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటామో సమస్య ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అంటే దేవుని దగ్గర ప్రతిదానికి సమాధానం. మనం అనుకుంటాం, అయ్యో ఏం చేస్తావు ప్రభా, ఎట్లా చేస్తావు ప్రభు? దేవుడు అంటాడు, చాలా సింపుల్గా తొలగించడం ప్రారంభిస్తుంది. అదే దేవుడు మనతో మాట్లాడుతున్నది. మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలో దేవుడు మన జీవితాల్లో విడుదల ఇవ్వాలని, మన జీవితాలు అద్భుతాలు చేయడం ఎంత ఈజీగా అంటే ఇందాక మనం వాక్యాలను చూసుకున్నాం, అంత ఈజీగా. ఎవరైనా ఆశపడుతుండగా మనలో ఉన్న భయాన్ని దూరపరుచుకుందాం. సర్వశక్తిమంతుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. తల వంచి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభు, జీవంగలిగిన జీవాధిపతి, నీ బంగారు పాదాలకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలు చేసి గొప్ప దేవ స్తోత్రం. కీర్తనీయమైన మా దేవుడు, మీరే వెల్పలలో మీ వంటి వారు లేరు అయ్యా. పరిశుద్ధతలో నీకు సమము సాటి అయిన దేవుడు లేరు గనుక నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. మీ ప్రేమను బట్టి, కృపను బట్టి నీకు వందన. మీరు ప్రేమించిన ఆయన మాతో మాట్లాడినందుకు బట్టి వందన. అనేక సార్లు ఆయా సమస్యలు కొండలాగా మా ఎదుట కనబడుతున్నప్పుడు మేము భయపడిన దినాలు ఉంటున్నాయి నాయన. అయితే తండ్రి, మీ దగ్గర ఉన్న సమాధానం ఎంత ఈజీగా ఉంది తండ్రి. నీ బిడ్డల పక్షాన మీరు ఎటువంటి కార్యాలు చేస్తారో మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకున్నందుకు బట్టి వందన. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో అటు అద్భుతాలు జరిగించి వారికి ఉన్న ప్రతి సమస్యను మీరే తొలగించి మీ నామాన్ని సంపూర్తిగా మహిమపరచుకోమని ప్రార్థించి సమస్య మూలను కూకటి వేలతో సహా పలగించమని ప్రార్థన చేసి అయినా నా దేవుడు ఆరాకూర అద్భుతాలు చేసేవాడు కాదు, సంపూర్తిగా చేసేవాడు. అదే దేవుడవై ఏ దేవుని వాక్యం అయితే ప్రకటించున్నాను అదే దేవుడిగా మిమ్మల్ని మీరు ప్రత్యక్ష పరచుకోమని ప్రార్థన చేసి నీ బలమైన భీకరమైన కార్యాలు జరిగించి అయినా తండ్రి, సంతానం, మ్యారేజ్, లైఫ్, జాబ్స్, ప్రతి దీవెనని బిడ్డలు ఏదైతే ఎదురు చూసి అవన్నీ అనుగ్రహించిన పడును గాక. నీ కార్యం జరిగించి మీరే మహిమ పొందమని అతిథికి పరిచయకు సహకరిస్తున్న, షేర్ చేయడం నాదా, ప్రార్థన చేస్తున్న బిడ్డలనైతే, పని చేస్తున్న బిడ్డలనైతే, ఆర్థికంగా బలపరుస్తున్న బిడ్డలని
ప్రతి బిడ్డను మీరే దీవించవచ్చు. నీ బలమైన కార్యం జరిగించు తండ్రి దేవా. మీరు మాత్రమే మహిమ పొందు తొలగించి సంపూర్ణ మహిమ ఘనత కేవలం మీరు సమస్త మహిమ నీకు తెలుసు. ఇంకా ఎవరైతే ఏ అక్కర్లేదు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలు ఉంటున్నారు. మరి ఆర్థికపరమైన ప్రతి అద్భుతం జరిగించి స్థిరపరచండి. ఎన్నో సమస్యలు ఉండగలుగుతాం. కన్నీరు గారుస్తున్న బిడ్డలు కనపడదు. మరి కన్నీటి ప్రతి బాష్ప బిందువు తుడిచేది. రాత్రిరంతా ఏడుపు వచ్చి తెల్లవారి ఆనందం కలుగుతుందని రాయబడింది. ఎవరి ప్రతి కన్నీటి భాష మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని యేసయ్యా నీకే వందనాలు చెల్లించు. మీరే మహిమ పొందు. యేసయ్యా నీకే దిగి వచ్చి ఒక్కొక్కరిని బలం సమస్యల నుంచి వారిని పూర్తిగా పడింది. నిన్ను గనపరిచి ఆరాధించు. మీరే మహిమ పొందు. కోట్ల మంది కష్టం కోట్ల మంది యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.